బెంగాల్లో హోరాహోరీ దీదీదే గెలుపని కొన్ని, కమలానిధి విజయమని మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. తమిళనాడులో మరోసారి స్టాలిన్ సర్కార్ ఖాయం, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా. విజయ్ టీవీకే పార్టీదే ఆధిక్యమన్న యాక్సిస్ మై ఇండియా. కేరళలో గద్దె దిగబోతున్న పినరాయి విజయన్. కమ్యూనిస్టుల అడ్డాలు ఈసారి కాంగ్రెస్ కూటమికే పట్టం. అస్సాంలో మరోసారి కాషాయ ప్రభుత్వం, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం. విజయ్ మరో ఎంజీఆర్ అవుతారా అంటూ మళ్ళీ కథనం. పెట్రో దెబ్బకు కూరగాయాలు అంటే వారం రోజుల్లోనే భారీగా పెరిగిన కూరగాయల ధరలు. ఇటువంటి వాటిని పట్టించుకొని పరిస్థితి రాష్ట్ర ఏపీలో కానీ ఇతరత్రా ఉందని బాధపడాలి. విజనరీ కాదు విఫల పాలకుడు అంటూ దీని మీద ఈ డీజిల్ కుంభకోణం మీద వార్తలు వచ్చాయి. అలాగే ఇంధనం కొరత లేదంటూనే రేషన్ పెట్టిన వైనం కూడా గమనిస్తుంది. అయితే ఎల్లో మీడియా ఆశ్చర్యంగా డిఫరెంట్ బెంగాల్లో కమలానికే మొగ్గు అని డైరెక్ట్గా రాస్తున్నారు. ఓకే, కొన్ని సాక్షి వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారు. ఏది దీదీది గెలుపని కొన్ని, కమలానిదే విజయమని మరికొన్ని ఎగ్జిట్ పోల్ చెబుతున్నాను. కానీ వీళ్ళు ఎందుకైనా ఇది అనుకున్నారు, మనం ఇక మారిపోయాం కదా, గతంలో మోడీ గారిని నిధించినా ఇప్పుడు మనం మోడీ గారి పార్టీ కదా అని రెండు రాస్తే పర్వాలేదు. కానీ ఇక ఈ యథాప్రకారం ఈనాడు వాళ్ళు జగనన్న కాలనీ అంటూ జగనన్న కాలనీ మీద పెట్టేస్తూ ఏదో చెత్త చెదారంతా రాశారు. మరి అది వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ధర్మంగా రాస్తే తప్పు కాదు. బట్ మరి వాళ్ళు రాసిన దాంట్లో వాస్తవాలు ఏంటో తెలియదు కాబట్టి తర్వాత మళ్ళీ విశ్లేషించుకుందాం. ఇక సర్కారీ మెట్రో ఎల్ఎన్టీతో పూర్తయిన ఒప్పందం. 1461 కోట్ల విలువైన 100% షేర్ల బదిలీ, 13,593 కోట్ల రీఫైనాన్స్కు సర్కార్ అంగీకారం, మెరుగ్గా మెట్రో విస్తరణ పనులు, ప్రణాళిక సేవలు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓ పక్క ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్ గారి ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ పేరుతోటి ప్రైవేట్ పరం చేస్తుంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేటు ఎల్ఎన్టీ నడుపుతున్నటువంటి, అంటే రాష్ట్రానికి కేంద్రానికి కూడా దాంట్లో వాటాలు ఉన్నాయి. అయితే ఆ పీపీపీ మోడల్లో నడుపుతున్నటువంటి మెట్రో రైల్ని మొత్తం ప్రభుత్వమే తీసుకుని 15,000 కోట్లు ఎల్ఎన్టీకి ఇవ్వబోతుంది. సరే, దీనివల్ల భారమా లేకపోతే ఆస్తులు వస్తాయా ఇవన్నీ తర్వాత చర్చ. కానీ బట్ ఇంట్రెస్టింగ్ పోలిక అవుతుంది కదా ఇది. కాంగ్రెస్ డిక్లరేషన్పై బీఆర్ఎస్ పోరుబాట. ఈ నెల 6న వరంగల్, 9న హైదరాబాద్లో ప్రత్యేక సభలు. బీసీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ ఇచ్చినగా వాటిలో చాలా అమలు చేయని వాగ్దానాలు ఉన్నాయి కదా కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా పోరుబాట. చమురెట్టిపోతోంది. రాష్ట్రంలో పలు చోట్ల మూతపడిన బంకులు. తెలంగాణలో కూడా ప్రాబ్లం, డీజిల్ ప్రాబ్లం వచ్చింది. 150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం. మహారాష్ట్ర సర్కారుతో సంప్రదింపులు జరపాలని రేవంత్, ఆ రాష్ట్రాన్ని ఒప్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ. అంటే కిషన్ రెడ్డి గారి మీద పెట్టి కథ నడిపేస్తారు ఏమో. తర్వాత మేం భూములు ఎందుకు ఇవ్వాలి? గతంలో భూములు ఇచ్చిన రైతులకు 12 ఏళ్ళైనా ప్రభుత్వం ఏం న్యాయం చేసింది? వారిలా మేము ఇబ్బంది పడాలనుకోవడం లేదు. అనుకూలమైన వారికో న్యాయం, మాకో న్యాయమా? పెదపరిమిలో సిఆర్డీ అధికారులపై రాజధాని రైతుల ఆగ్రహం. ఏదైనా రాతపూర్వకంగా ఉంటే తప్ప ఇవ్వడం సాధ్యం కాదని కొండ బద్దలు కొట్టినటువంటి రైతులు. వాడి వేడిగా 2వ దశ భూ సమీకరణ గ్రామ సభ. నిన్న కూడా ఒక మిత్రుడు ఎవరు అమరావతి నుంచి ఫోన్ చేసి, మీలాంటి వాళ్ళు గట్టిగా నిలబడాలండి, ఈ అమరావతి రైతులకు చాలా అన్యాయం జరుగుతుందని వాపోయారు. మరి అమరావతి రైతులు గట్టిగా నిలబడాలని గతంలోనూ ప్రయత్నం చేసాం, ఇప్పుడు ప్రయత్నం చేసాం. కానీ అప్పుడు ప్రభుత్వానికి వాడినటువంటి కొంతమంది మమ్మల్ని విమర్శించారు. ఇప్పుడు అదే రైతులు మమ్మల్ని కూడా, అయ్యా మీరు గతంలో చెప్పింది కరెక్టే, ఇప్పుడు కూడా గట్టిగా రైతుల పక్షాన్ని నిలబడాలని అడుగుతున్నారు. అయినా కూడా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రెడ్ బుక్ గోలా మరి రైతుల మీద కూడా వర్తింపజేస్తుందో ఏమో చూడాలి. ఇక రాష్ట్రానికి మతోన్మాద ముప్పు అంటువ్యాధిగా మారుతోంది. కూటమి ప్రభుత్వం రాజకీయ ఎజెండాగా మార్చేసింది. శ్రీనివాసరావు ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం మతోన్మాదాన్ని రాజకీయ ఎజెండాగా మార్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆర్ఎస్ఎస్ ఆవహించినట్లుంది. ప్రధానమంత్రి మోడీని ప్రసన్నం చేసుకునేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కూడా ఆయన అన్నారు. ఆకివీడు ఘటన క్రిస్టియన్ హిందువుల మధ్య విభేదంగా సృష్టించారని, దీనికి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు వైఖరే కారణమని కూడా ఆయన మండిపడ్డారు. మరోవైపు గూగుల్ కోసం సర్వం బుల్డోజర్ చేస్తున్నారట ప్రాజెక్టు వాళ్ళు రాశారు. పాపం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద స్థానికుల జీవనం, పర్యావరణం విధ్వంసం పట్టని ఏపీ సర్కార్.
గూగుల్ కోసం సర్వం దాసోహం అంటూ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అయితే గూగుల్ ద్వారా 1,80,000 ఉద్యోగాలు వస్తాయనే మాట అవాస్తవని గతంలో విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన విషయం ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. సచివాలయ ఉద్యోగులకు పెట్రోల్ బంకుల్లో విధులు వేశారటండి. పంతం నెగ్గించుకున్న ముఖ్యనేత బిగ్ బాస్ కనుసన్నల్లో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజింగ్ కమిటీ వచ్చేసిందట. ఇదేమి రాజకీయం విచిత్రంగా ఉంది. ఏపీలో డీజిల్ సంక్షోభంపై ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇక మనది వికాసం, వైసీపీది విధ్వంసం, ప్రత్యర్థి పార్టీల కుట్రల కాలం చెల్లిందని సీఎం గారు రకరకాల వ్యాఖ్యలు చేశారు. దాని మీద వెళ్దాం. అప్పులు రీషెడ్యూల్ చేస్తున్నాము, 90% జీతాలకే అయిపోతుంది అని చంద్రబాబు గారు అన్నారు. అయితే ఆయన చెప్పిన వాటిలో నాకు ఒకటి నచ్చింది. అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు, ఫ్లెక్సీలు ఫోటోల దగ్గర గొడవలు పడుతుందని నేతలకు కాదు, మీరేం ఫ్లెక్సీలు పెట్టినా మిమ్మల్ని అడిగేది ఎవరు అక్కడ. ఈ విషయం అతిగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు అన్నది మరి ఆయన కుమారుడు లోకేష్ గారి రెడ్ బుక్ కూడా వర్తించదో ఆయన ఆలోచించుకుంటే బాగుంటుందేమో అనాలి. అయితే లోకేష్ గారు జగన్ సినిమాకు ఎండ్ కార్డు వేసేది పసుపు సైన్యమేనని వ్యాఖ్యానించారట. అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు చంద్రబాబుకు మెగాలో మానియా, అందుకే వైసీపీపై అర్థం లేని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వంగవీటి రంగా, దశరథ రామయ్య, మలయాళ బాబ్జీ హత్యల కారకులు ఎవరో ప్రజలకు తెలుసు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు. పరువు మొత్తం డీజిల్లో కాలిపోయిందిగా అంటూ ఈ ఏపీలో డీజిల్ సంక్షోభం మీద వచ్చిన కథనాలపై సోషల్ మీడియాలో వస్తున్న